ఆచి చికెన్ మసాలా. సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో సిట్ విచారణ ముమ్మరంగా సాగుతుంది. ఇప్పటికే ఈ కేసులో కృష్ణలంక సీఐ నాగరాజును అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. అయితే సీఐ నాగరాజ్ కు ఎవరెవరు సహకరించారన్న దానిపై సెట్ ఫోకస్ పెట్టింది. కాగా సీఐ నాగరాజ్ కు స్టేషన్లోని 2 కానిస్టేబుల్ సహకరించారని సమాచారం. అయితే ఆ 2 కానిస్టేబుల్ను త్వరలో పిలిచి విచారించనుంది సెట్. ఇప్పటికే సాయి కృష్ణ కేసులో దర్యాప్తు కొనసాగుతున్న సిట్ ఆయన సీఐ నాగరాజును కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది, విచారించారు. మరి దాని తర్వాత ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయనే డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. పూర్తి డీటెయిల్స్. రైట్ నాగేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా గావించిన మిస్సింగ్ అండ్ మర్డర్ కేసు రౌడీ షీటర్ గాదే సాయి కృష్ణ అంశము ఇప్పుడిప్పుడే ఆ సమాచారం తెలుసుకుంటే ఒక కొలిక్కి వస్తుందని చెప్పుకోవచ్చు. అయితే దీని కథ ఎప్పుడు ముగిసిద్ది, దీని కథ ఎప్పుడు తేలుతుంది అనేది మాత్రం పెద్ద ఎత్తున ప్రశ్నార్థకంగానే మిగిలిన పరిస్థితి ఉంది. అయితే నాగరాజుకి ముందు నాగరాజుకి తర్వాత అన్న కోణంలో ఈ యొక్క కేసును మళ్ళీ సిట్ అధికారులు అయితే విచారణ ప్రారంభించారు. నిన్నటిదాకా సిఐ నాగరాజు, కృష్ణలంక స్టేషన్ సిఐ నాగరాజు మీద పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు వచ్చాయి. గాదే సాయి కృష్ణను అదుపులోకి తీసుకున్నాడు, అరెస్టు చేశాడు, ప్రైవేటు ప్రదేశాలలో ఉంచాడు, ప్రైవేటు వాహనాలలో తిప్పాడు, మొత్తంగా అతనిని టార్చర్ చేసిన సమయంలో బాగా దెబ్బలు తాళలేక చనిపోయాడు. చనిపోయిన వ్యక్తిని ఎక్కడ అనాథ శవంలాగా పడేసి అక్కడి నుంచి మళ్ళీ క్రిమేషియాకి తీసుకెళ్లి క్రిమేషియాలో ఎలక్ట్రికల్ దహనం ద్వారా దహనం చేసి ఆనవాళ్లు కూడా లేకుండా చేశారన్న ఆరోపణలు చేశారని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తల్లి విజయలక్ష్మి ఫిర్యాదు చేయటం, ఆనవాళ్లు లేకుండా చేశారంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఫిర్యాదు చేయటం, రాష్ట్ర డీజీపీకి చేయటం, విజయవాడ నగర పోలీస్ కమిషనర్ చేయటం, మొత్తంగా చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికే చిక్కుల్లో పడి రాష్ట్ర ప్రభుత్వమే ఒక రకంగా ఈ కేసు తప్పుదారి పడుతుందని ప్రశ్నార్థకంగా మారుతున్న సమయంలో తల్లి విజయకృష్ణని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలిపించుకొని మాట్లాడి కేసుని నీతిగా నిజాయితీగా నిష్పక్షపాతంగా ముందుకు తీసుకెళ్తారని హామీ ఇచ్చిన తర్వాత రాష్ట్రంలోనే తొలిసారిగా 4 ఐపీఎస్ అధికారులు ఒక అడిషనల్ ఎస్పీ స్థాయిలో ఒక సిట్టు ఏర్పాటు చేసి సిట్ ఏర్పాటైన 24 గంటల్లోనే కేసుని ఒక కొలిక్కి తీసుకొచ్చి మరొక రోజు మొదలవక ముందే సిఐ నాగరాజుని అదుపులోకి తీసుకోవటం, అరెస్టు చేయటం, కోర్టుకు చూపించటం. ఈ కోర్టుకు చూపిస్తున్న క్రమంలో సిఐ నాగరాజుని ముందు రోజు 8 గంటల సేపు విచారించిన పరిస్థితి ఉంది. 8 గంటల్లో నాగరాజు ప్రతి ఒక్కటి తెలియదు, వినలేదు, నాకు గుర్తు లేదు, ఈ మూడిటితోనే సిట్టు విచారణ 8 గంటల సేపు కాలం వెళ్ళ తీసుకుంటూ పోయిన పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా సిట్టు విచారణలో అసలు సాయి కృష్ణ బతికున్నాడా లేడా, సాయి కృష్ణ చనిపోయాడా, సాయి కృష్ణని అదుపులోకి తీసుకున్నారా లేదనేది సిట్ అధికారు పోలీసు వర్గాల్లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా విజయవాడ చెందిన రౌడీశ్వర్ సాయి కృష్ణ ఇప్పటికి కూడా బతికున్నాడా లేదా అనేది కొంతమందిలో ప్రశ్నార్థకంగా ఉంది. మనిషి ఎలాంటి వాడైనా కానీ ప్రాణం విలువ వచ్చేపాటికి బతుకుంటే బాగుండని కొంతమంది అదుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే వెరసి మొత్తంగా ఆ నాగరాజుని మొదటగా విఆర్ పంపించారు, తర్వాత సస్పెండ్ చేశారు, తర్వాత కేసులు నమోదు చేశారు, మొత్తంగా అరెస్టు చేసి అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి ప్రస్తుతం ఆయన్ని రిమాండ్ విధించి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న పరిస్థితి ఉంది. నేడు మరలా ఆ నాగరాజు మీద సిట్ అధికారులు అతను అదుపులోకి తీసుకొని విచారించడానికి అనుమతి కోసం మళ్ళా కోర్టును ఆశ్రయిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ కేసులో నాగరాజుకు ముందు నాగరాజు తర్వాత అన్న కోణంలో అయితే విచారణ మళ్ళీ మొదలవుతుంది. ఇప్పటిదాకా నాగరాజుకు ముందు ఏం జరిగిందనే ఆ కోణంలో సిట్ అధికారులు 2 రోజుల పాటు విచారించిన సంగతి మనకు తెలిసింది. అయితే నేడు ఉదయం నుంచి ఆ నాగరాజు తర్వాత ఎవరు అన్న కోణంలో అయితే కేసు విచారణ మళ్ళీ సిట్ అధికారులు మొదలు పెట్టారు. నేటి ఉదయం మనం గత 2-3 రోజులుగా చెప్పుకుంటా ఉన్నాం, కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో నాగరాజు తర్వాత వాట్ నెక్స్ట్, నాగరాజుతో పాటు ఉన్న అధికారులు ఎవరు, నాగరాజుకు సపోర్ట్ చేసింది ఎవరనే దాని మీద చర్చ పెట్టుకున్న పరిస్థితి ఉంది. అయితే మొత్తానికి ఆ స్టేషన్ లోకి మొత్తానికి సిట్ అధికారులు మరలా అడుగు పెట్టారు.
నాగరాజు ఉన్న సమయంలో సాయి కృష్ణాన్ని తీసుకువచ్చిన సమయంలో డ్యూటీలో ఎవరున్నారు, సెంట్రీలో ఎవరున్నారు, నాగరాజుతో పాటు సాయి కృష్ణాన్ని తీసుకెళ్లిన వాళ్ళలో ఎవరున్నారు, ప్రైవేటు ప్రదేశంలో పెట్టడానికి అక్కడ మాట్లాడింది ఎవరు, సాయి కృష్ణాన్ని అక్కడికి తీసుకెళ్లింది ఎవరు, ప్రైవేటు వాహనంలో ఎక్కించింది ఎవరు అన్న కోణంలో ప్రధానంగా సిట్ అధికారులకి కొంత సమాచారం అందినట్లు తెలుస్తా ఉంది. దీంట్లో ప్రధానంగా కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్ లోని ఇతర హెడ్ కానిస్టేబుల్ ఉన్నట్లు కూడా ఆ సమాచారం అందడంతో నాగరాజు తర్వాత ఎవరు అనే దాని మీద అయితే సిట్ అధికారులు దృష్టి పెట్టి అడుగా సాధించారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ప్రస్తుతానికి ఆ ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ ఎవరున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారనే దాని మీద వారిని పిలిపించుకొని వారి మీద విచారణ చేసే కోణంలో అయితే ఆ సిట్ అధికారులు దృష్టి పెట్టారు. ఆ ఇద్దరిని కూడా అయితే ఉంది. అయితే త్వరలో ఇద్దరు కానిస్టేబుల్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. అది నేడే కావచ్చు. ఆ ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ వచ్చి సిట్ అధికారుల ముందుకు వస్తే ఏదైతే నాగరాజు తెలియదు, గుర్తు లేదు అనుకుంటూ దాట వేసుకున్న వచ్చిన ఆ ప్రశ్నలన్నిటికీ కూడా ఈ ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ దొరికితే ఆ సమాధానాలు వాళ్ళకు దొరకవచ్చు అన్న కోణంలో అయితే సిట్ అధికారులు ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది, ఆశపడుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే సాయికృష్ణ కేసులో సిట్ అధికారులు కేసు ముమ్మరం చేశారని చెప్పుకోవచ్చు. ఏదైతే మరికొందరి మీద అనుమానాలు ఉండటంతో అనుమానాల్లో మొదటగా ఇద్దరు గుర్తించారు, మరికొంతమందిని కూడా గుర్తించే పనిలో ఉన్నారు. అయితే ఇప్పటి వరకు ఇన్స్పెక్టర్ నాగరాజ్ అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపిన సిట్ అధికారులు తర్వాత దాని మీద తీవ్ర స్థాయిలో తీవ్రతరం చేశారు కేసు అనటంలో కూడా ఎటువంటి సందేహం లేదు. అయితే మృతదేహాన్ని సాయికృష్ణ మృతదేహాన్ని నాగరాజు మాయం చేసినట్లు ఆ నిర్ధారణకి సిట్ అధికారులు వచ్చేశారు. దీన్నే నిన్న కోర్టులో కూడా పొందుపరిచారు. నాగరాజు సాయికృష్ణ అనే వ్యక్తిని తీసుకొచ్చిన తర్వాత అతన్ని మాయం చేశాడు, మాయం చేసిన సాక్ష్యాధారాలు మాయం చేశాడు, ఆ స్టేషన్ లో సీసీ ఫుటేజ్ మాయం చేశాడు. అతని మీద అరెస్ట్ వారెంట్ ఉన్నా కానీ కోర్టుకు సబ్మిట్ చేయకుండా అతని దగ్గర ఉంచుకోవడం కూడా తీవ్ర నేరంగా పరిగణిస్తున్నాం. నాగరాజు మీద తీవ్ర స్థాయిలో ఆ సిట్ అధికారులు కోర్టుకి సమర్పించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి సంబంధించిన నేడు ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ మీద సిట్ అధికారులు దృష్టి పెట్టడంతో ఈ కేసు ఇంకా మరొక కోణంలో అడుగు పెట్టింది. నాగరాజు తర్వాత ఎవరైనా దాని మీద దృష్టి సారించారు. మరికొద్దిసేపట్లో ఈ ఇద్దరు కానిస్టేబుల్ వస్తే కేసులో ఏమి జరిగిందనే ఒక స్పష్టత ముందు సిట్ అధికారులకు నాగేశ్వరరావు అయితే సాయి కృష్ణ కొన్ని కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు, కోర్టుకి హాజరవ్వాల్సింది, హాజరు అవ్వట్లేదు అని చెప్పి అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇక్కడి వరకు ఓకే. అసలు ఎందుకు ఏం అవసరం వచ్చింది నాగరాజుకి సాయి కృష్ణని అంతలాగా హతమార్చడానికి కానీ హత్య చేయడానికి కానీ అనుకోవచ్చు? థర్డ్ డిగ్రీ ప్రయోగించడానికి గల కారణాలు ఏంటి? కేవలం కోర్టుకు హాజరు అవ్వట్లేదనే కోణంలోనే అతని పైన థర్డ్ డిగ్రీ చేశారా, లేదంటే వ్యక్తిగత దూషణలు కూడా చేసిన కారణాలు ఏమైనా ఉన్నాయా, లేదంటే పాత పగలు ఏమైనా ఉన్నాయా, ఇద్దరి మధ్య ఏమైనా పాతగా ఇంతకు ముందు ఏమైనా వాగ్వాదాలు జరిగినాయా? అసలు ఎందుకు ఇక్కడి వరకు ఒడిగట్టాడు నాగరాజ్ అనుకోవచ్చు? ఈ కేసులో మనం ప్రధానంగా ఆ పలు కోణాల్లో అయితే ప్రజలు గాని అధికారులు గాని ఆలోచించుకున్న పరిస్థితి ఉంది, చర్చించుకున్న పరిస్థితి ఉంది. ఏదైతే రౌడీ షీటర్ గాదే సాయికృష్ణ ఉన్నాడో అతనికి 26 సంవత్సరాలు, 26 సంవత్సరాల్లో పలు మర్డర్ కేసులు, పలు కిడ్నాప్ కేసులు, మొత్తంగా 26 సంవత్సరాల్లోనే 23 కేసులు ఉన్న నేపథ్యంలో సో ఏదైతే కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి సిఐగా నాగరాజు ఛార్జ్ తీసుకున్న తర్వాత అంతకు ముందు విజయవాడలోనే సాయికృష్ణ ఉండేవాడు. సాయికృష్ణతో పాటు మరికొంతమంది ఈ కోరంలో ఏదైతే అత్యాచారాలు చేయటం కానీ కొంత మేరకు నేర ఆరోపణలు ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు కృష్ణలంక స్టేషన్ సిఐగా నాగరాజు బాధ్యతలు తీసుకున్న తర్వాత అక్కడి నుంచి చాలా మంది వెళ్ళిపోయారని సిట్టు విచారణలో తేలింది కొంతమంది చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే సాయికృష్ణ విజయవాడ నుంచి మార్కాపురం వెళ్లిపోవటానికి కూడా ప్రధాన కారణం కృష్ణలంక సిఐ అనే కూడా తెలుస్తా ఉంది. అతని మీద అధిక ఆరోపణలు ఈ 23 కేసులు కాకుండా మరికొన్ని కంప్లైంట్లు ఉండటం, కొన్ని కంప్లైంట్లలో సిఐ నాగరాజుకి సాయికృష్ణ డైరెక్ట్ గా ఫోన్ చేసి సార్ నేను ఈ రోజు రావట్లేదు, నేను ఎల్లుండి వస్తాను, నాకు 2 రోజులు పర్మిషన్ ఇవ్వండి, నాకు 2 రోజులు టైం ఇస్తారా, అయ్యండి గురువు గారు అని మాట్లాడుకునేంత చనువు ఉన్నట్టు కూడా మనకి సాయికృష్ణ కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి ఉంది, సాయికృష్ణ స్నేహితులు చెప్తున్న పరిస్థితి ఉంది. స్టేషన్ కి తరచూ వెళ్లే వాళ్ళు ఇప్పుడు సిట్ అధికారులు కూడా
స్టేషన్ కి తరచూ వెళ్లే వాళ్ళు ఎవరున్నారనే దాని మీద కూడా ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ తర్వాత తరచూ వచ్చి వెళ్లే వాళ్ళ మీద దృష్టి పెట్టిన పరిస్థితి ఉంది. అయితే ఈ తరచూ వచ్చి వెళ్లే వాళ్ళు కానీ మొత్తంగా చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా సాయి కృష్ణ అను కృష్ణలంక స్టేషన్ సిఐ నాగరాజు ఇది ఇరువురు కూడా కొంత మేరకు చనువుగానే ఉంటారు, బాగానే మాట్లాడుకుంటారు అన్న కోణం నుంచి ఆయన్ని మార్కాపురం నుంచి టాస్క్ ఫోర్స్ తీసుకురావడం, టాస్క్ ఫోర్స్ దగ్గర నుంచి మళ్ళీ సిఐ నాగరాజు అదుపులోకి తీసుకోవటం, ఆయన మీద రిమాండ్ లో ఉన్నప్పుడు కోర్టుకి మొదటగా తెలియపరచాలి, కోర్టుకి సబ్మిట్ చేయాలి, కోర్టు దగ్గర నుంచి మళ్ళీ అనుమతి తీసుకొని అతన్ని విచారించాలి. కానీ కోర్టుకు కూడా తెలపకుండా ఆయన దగ్గర నుంచి కొన్ని కస్టోడియల్ టార్చర్ అది స్టేషన్ లో కొంత మేరకు చేశాడు, స్టేషన్ లో బాగా ఇబ్బంది పడ్డాడు, అక్కడి నుంచి అరుపులు కేకలు వినపడుతున్నాయని ఓ ప్రైవేటు స్థలానికి తీసుకెళ్లారు, అక్కడ బాగా ఆయన చిత్రహింసలకు గురి చేసినప్పుడు అక్కడ అతను చనిపోయాడని చెప్తున్నారు. అంటే మొత్తానికి నాగరాజుకి సాయి కృష్ణకి మధ్య రౌడీ షీటర్ సాయి కృష్ణ సిఐ నాగరాజు మధ్య కొంత మేరకు వ్యక్తిగత విభేదాలు కూడా వచ్చాయి. దానివల్లే ఇంత ఆయన సీరియస్ గా రెస్పాండ్ అవ్వాల్సి వచ్చింది, ఇంత సీరియస్ గా ఆయన కొట్టాల్సి వచ్చింది, దానిలో భాగంగానే అతను చనిపోయాడు అనేది కూడా కొంత మేరకు ప్రచారం జరుగుతుంటే ఇప్పుడు సిట్ అధికారులకు అదే ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు ఏదైతే మనం ఎందుకు నాగరాజు సాయి కృష్ణ మీద దృష్టి సాధించాడు, ఎందుకు నాగరాజు సాయి కృష్ణ అంత టార్చర్ చేశాడన్న కోణంలోనే ఇప్పుడు సిట్ అధికారులు ప్రధానంగా చర్చిస్తున్న పరిస్థితి. సిట్ అధికారులు ప్రభుత్వానికి కూడా ఇదే తెలపాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకు అంత వ్యక్తిగతంగా తీసుకొని సిఐ నాగరాజు సాయి కృష్ణను కొట్టి చంపి ఎవరికి తెలియకుండా క్రిమేష్ ఎలక్ట్రికల్ దాంట్లో అయితే దహనం చేసి ఆధారాలు DNA కూడా లేకుండా చేశాడే దాని మీద ఆ ప్రశ్నార్థకం ఉంది. ప్రభుత్వానికి కూడా ఇదే సిట్ అధికారులు తెలియపరచాల్సిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో అంటే ఈ రోజు రేపట్లో సిట్ అధికారులు ఖచ్చితంగా ఎందుకు గొడవ జరిగింది, ఎందుకు ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి, ఎందుకు వ్యక్తిగత పగలు పెంచుకున్నారు అనే దాని మీద ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. ఈ దృష్టి సారించిన తర్వాత మొదటగా ఈ విషయాలన్నీ కూడా నాగరాజు దగ్గర నుంచి రాబట్టాలనే 8 గంటల సేపు విచారణ చేస్తే 8 గంటల సేపు కూడా నాగరాజు చాలా ప్రశాంతంగా కూల్ గా తెలియదు గుర్తు లేదంటూ కూడా దాటి వేసుకుంటూ వచ్చిన పరిస్థితి ఉంది. ఇప్పుడు దీని మీదే ఎందుకు ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయనే దాని మీద ప్రధానంగా సిట్ అధికారులు దృష్టి పెట్టి ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ వచ్చిన తర్వాత వచ్చే మనుషులు ఎవరున్నారని వాళ్ళని కూడా కనిపెట్టి వాళ్ళని కూడా విచారించిన తర్వాత దీని మీద సమాచారం తెలిసే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. సాయి కృష్ణ తల్లి ఏదైతే ఆరోపణలు చేస్తుందో తనని తన బంధువులు ఎవరైనా దీనికి సంబంధించిన వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ కూడా నాగరాజు ఎదుట ముంచి ఎంక్వైరీ చేసే అవకాశం ఉందా అన్నారు. ఆ విధంగా కూడా దర్యాప్తు అనేది కొనసాగుతుంది, ఆ విధంగా కూడా ప్రశ్నించే అవకాశం ఉందని అన్నారు. మరి అటువంటిది కూడా జరిగే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉండే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఏదైతే నాగరాజు కృష్ణలంక సిఐ నాగరాజు కేసు విషయంలో ప్రధానంగా ఆ ప్రభుత్వానికి గాని పోలీస్ యంత్రాంగానికి గాని ఆ రాష్ట్ర ప్రజలు గాని ప్రధానంగా ఆలోచిస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ గా పడింది. ఎందుకు వీళ్ళిద్దరి మధ్య పొరపచ్చాలు వచ్చాయి, ఎందుకు వీళ్ళిద్దరి మధ్య గొడవ వచ్చింది, ఆ గొడవ రాంది ఖచ్చితంగా సిఐ అంత కోపగించుకొని అంత దారుణంగా కొట్టే పరిస్థితి ఉండదనేది ప్రధానంగా ఉంది. అయితే తల్లిదండ్రులు తల్లి ముఖ్యంగా విజయలక్ష్మి అలాగే మేనమామలు ముగ్గురు కూడా ఇప్పటికే సిట్ కి లిఖితపూర్వకంగా స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి ఉంది, కమిషనర్ కి లిఖితపూర్వకంగా స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి ఉంది. కమిషనర్ కి ఇచ్చిన ఫిర్యాదుతో స్టేషన్ కి దిశ పోలీస్ స్టేషన్ దైవ అడిషనల్ డిఎస్పీ ఆయన కూడా డిఎస్పీ కూడా వచ్చి దీనికి ప్రత్యేక కేసు అధికారిగా వచ్చి ఆయన కూడా తల్లి విజయలక్ష్మి మేనమామలు ఇద్దరి దగ్గర ఆ స్టేట్మెంట్ తీసుకొని పోయిన పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా ఈ వ్యవహారాలు మొత్తంగా తీసుకుంటే ఈ విజయలక్ష్మి మేనమామలు ఇచ్చిన ఫిర్యాదు కంప్లైంట్లు సమాధానాలు అన్ని కూడా నాగరాజు దగ్గర నుంచే రావాల్సిన నేపథ్యంలో కోర్టు అనుమతి ఈ రోజు కోర్టులో సిట్ అధికారులు అనుమతి తీసుకునేందుకు కూడా దాఖలు చేయబోతున్నారు. సాయి కృష్ణ మా దగ్గర విచారణ చేస్తున్న సమయంలో ఒక విషయం కూడా చెప్పలేదు, అతని దగ్గర నుంచి మరింత సమాచారం మేము తెలుసుకోవాల్సి ఉంది, కాబట్టి తమ కస్టడీకి ఇవ్వాలంటూ కూడా కోర్టులో ఈ రోజు సిట్ అధికారులు పిటిషన్ వేయబోతున్నారు. లేకపోతే ఇప్పటికే వేసిన ఆ సందర్భం కూడా ఉండి ఉండొచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే ఆ కోర్టు అనుమతి ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా కోర్టు ఈ రోజు రేపట్లో అనుమతి ఇవ్వడం అయితే ఖచ్చితం అని చెప్పి న్యాయ నిపుణులు చెబుతున్నారు. సిట్ అధికారులు అడగడం ఖచ్చితంగా న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఇచ్చిన తర్వాత ఇటు పక్క కుటుంబ సభ్యులను కానీ అటు పక్క నాగరాజును కానీ ఏదో ఒక టైంలో కోర్టు అనుమతితో కూర్చోబెట్టి ప్రశ్నించే అవకాశాలు కూడా లేకపోకుండా లేదు. థ్యాంక్ యూ నాగేశ్వరరావు.